ఓకే సార్. కాకినాడ ఎస్సీజెడ్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలు దీని పేరండి. తర్వాత 2016లో ఇది నేమ్ చేంజ్ అయింది, కాకినాడ ఎస్సీజెడ్ లిమిటెడ్గా మారింది. మొట్టమొదటిగా ఇది స్థాపించినప్పుడు 2006లో 1035 హెక్టేర్ల భూమి మీద స్థాపించబడింది. 2012లో దాన్ని పెంచడం జరిగింది, 2049 హెక్టేర్లకు వచ్చిందండి. దాని తర్వాత ఈ రెండింటిని క్లబ్ చేసి ఒక ఎస్సీజెడ్ చేశారు. దాని తర్వాత కొంత పార్షియల్ డీనోటిఫికేషన్ అయింది. అది పార్షియల్ డీనోటిఫికేషన్ రూల్స్ ప్రకారము అడ్మిసిబుల్, పర్మిటెడ్. సో అది చేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఇప్పుడు 1879 హెక్టేర్లు సెజ్లో ఉన్నదండి. స్పెషల్ ఎకనామిక్ జోన్ కిందకి ఉన్నది. అంటే మేము రెగ్యులేటరీ ఏజెన్సీ, విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ రెగ్యులేటరీ ఏజెన్సీ. దీని తర్వాత మళ్ళీ మా దగ్గరికి పార్షియల్ డీనోటిఫికేషన్కి వచ్చారు. 154 హెక్టేర్లు మేము డీనోటిఫై చేయాలని వచ్చారు, కానీ ఆ ప్రపోజల్ మెటీరియలైజ్ కాలేదు. కొన్ని కాగితాలు అవి ఇవి కొంచెం తక్కువ ఉండడం వల్ల మళ్ళీ సబ్మిట్ చేస్తామని వెళ్ళిపోయారు. తర్వాత ఈ మధ్యన మీరు మీడియాలో వచ్చిన దాని గురించి స్పందిస్తూ నేను చెప్పేది ఏమంటే, వాళ్ళు అంతర్గతంగా అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అందులో 50% వాళ్ళ షేర్ హోల్డింగ్ అరవిందో ప్రైవేట్ లిమిటెడ్కి ఇవ్వాలని, అరవిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. కాకపోతే అది వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నిర్ణయించుకున్నారు. మా వరకైతే ఇంతవరకు వాళ్ళు ప్రపోజల్ తీసుకురాలేదు. అది కంపల్సరీ మా దగ్గరికి వచ్చి మా దగ్గర నుంచి బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది ప్రపోజల్. ఏదైనా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మాది భారత ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్ నెంబర్ 8951 ప్రకారము వీళ్ళు డెవలపర్స్ అంటారు వీళ్ళని. ఎస్సీజెడ్, కాకినాడ ఎస్సీజెడ్ ఈజ్ ఎ డెవలపర్. అందులో కేవలం 1-2 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. రెండోది కూడా ఉన్నది, మధ్యలో వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి యాక్టివ్గా ఒక యూనిట్ ఉన్నది. వాళ్ళు ఎస్డిఎఫ్ బిల్డింగ్, వాళ్ళు ఒక పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టారు ఇప్పుడు, అది వరకు ఇస్తున్నారు. అదర్వైజ్ వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఏరియాలో ఒక్కటి మాత్రమే పాల్స్ ఫ్లష్ అని ఒక యూనిట్ పనిచేస్తున్నదండి. మిగతాది వాళ్ళ ఏరియా మొత్తం ఖాళీగానే ఉన్నది. వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, మాకు ఎవరు రావట్లేదు ఇక్కడికి యూనిట్స్ పెట్టడానికి అన్నారు. అది వాస్తవమేనండి, వాళ్ళకి ఎవరు రావట్లేదు. సో దానివల్ల వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తున్నారు, దీన్ని ఎలా డీనోటిఫై చేయాలి, లేకపోతే ఏ విధంగా దీన్ని లాజిస్టిక్స్ వైపు తీసుకెళ్ళాలి. కొంత పార్ట్ డైవర్ట్ చేసి అదాని వాళ్ళతో కూడా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు. అయితే మా వరకు అయితే మా నోటీస్ వరకు రాలేదండి. వీళ్ళు 51% అయిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా యొక్క రికమెండేషన్ మీద భారత ప్రభుత్వానికి వెళ్తుంది. భారత ప్రభుత్వం అనుమతించిన తర్వాతనే వాళ్ళది ఏదైనా కూడా దానికి శాంక్టిటీ వస్తుంది, అంటే దానికి మాన్యత లభిస్తుంది. ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎన్సిఎల్టీ దగ్గర తీసుకోవాలి మొదట, దాని తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మా తర్వాత డెవలప్మెంట్ కమిషనర్ వాళ్ళ ఆమోదం తర్వాత బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి వెళ్తుంది. అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతనే దానికి మాన్యత లభిస్తుందండి. ఈ మొత్తం కార్యక్రమము కనీసం అంటే ఒక 2-3 మంత్స్ టైం పడుతుందండి. గతంలో ఇచ్చిన ఈ గతంలో ఉండిపోయిన సెజ్లు భూములు వాళ్ళకి సంబంధించి మనకేమైనా ఉంటుందా సార్? అంటే మనకు దాని మీద క్యాన్సిల్ చేసే హక్కు కానీ అట్లాంటిది ఏమైనా మనకు ఉంటుంది? ఎప్పుడైనా కూడా అండి ఒక ఎస్సీజెడ్ నోటిఫై అవుతే భారత ప్రభుత్వం ద్వారా నోటిఫై అవుతుంది. నోటిఫై అయిన తర్వాత మనంతగా మనం ఎప్పుడు దాన్ని డీనోటిఫై చేయమండి. వాళ్ళ అనురోధం పైన, వాళ్ళ రిక్వెస్ట్ మీద, వాళ్ళ కోరిక మీద మన దగ్గరికి వచ్చి మేము ఈ ఏరియా డీనోటిఫై చేయాలనుకున్నాం, దీనికి కారణాలు ఇవి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు ఎన్ఓసి తీసుకొస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. దాని తర్వాత మేము ఎప్పుడైనా డీనోటిఫికేషన్ అంటే భారత ప్రభుత్వానికి వెళ్ళాల్సిందే. సో వాళ్ళు మా దగ్గరకు మా అంతకు మేము డీనోటిఫై చేయడానికి ఏమి లేదండి. ఒకవేళ ఒక ఎస్సీజెడ్ స్థాపించబడిన తర్వాత 1 సంవత్సరం లోపల కనీసం ఒక్క యూనిట్ అయినా అందులో పని చేయడం ప్రారంభించకపోతే మనం ఎస్సీజెడ్ మొత్తంను మనము లెటర్ ఆఫ్ అప్రూవల్ అని ఒకటి ఉంటుందండి, దాన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. కానీ అలా పరిస్థితి రాలేదు. వాళ్ళ దగ్గర ఒక యూనిట్ ఆపరేషనల్ అయింది వితిన్ ద టైం లిమిట్స్. ఆ టైం లిమిట్స్ కూడా భారత ప్రభుత్వము దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. దాదాపు 5 ఏళ్ల వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఏ యూనిట్ కూడా స్థాపించలేక కష్టాలు పడుతుంటే కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము అప్రూవల్ ఇస్తాము. ఒక 5 ఏళ్ల వరకు అలా ఎక్స్టెన్షన్ ఇస్తూ వెళ్తామండి. 5 ఏళ్ల లోపల ఎప్పుడైనా కూడా వాళ్ళు ఒక్క యూనిట్ అయినా కూడా కొంతైనా ఎగుమతి చేయగలిగితే వాళ్ళకు 5 సంవత్సరాల వరకు వాళ్ళకు అప్రూవల్ ఎక్స్టెన్షన్ వచ్చేస్తుందండి. కాబట్టి మా అంతకు మేము ఎప్పుడు కూడా ఎస్సీజెడ్లను డీనోటిఫై చేయడానికి మేము వాళ్ళని ఎంకరేజ్ చేయము.